హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ తెలుగు. ఈరోజు మనతో వెబ్ సిరీస్ యాక్ట్రెస్ రీచల్ రత్నం మనతో ఉన్నారు. తనతో మాట్లాడి మరికొన్ని విషయాలు తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 చాలా హాట్గా నడుస్తుంది సోషల్ మీడియాలో అండ్ బయట ఎక్కడ చూసినా కూడా. ఇంకా నాకు తెలిసి ఒక 3-4 డేస్ ఉంది ఇంకా బిగ్ బాస్ కంప్లీట్ అవ్వడానికి. బట్ బిగ్ బాస్ సీజన్ 7లో ఏం జరుగుతుంది కూడా తన మాటల్లో బిగ్ బాస్ గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ రేచల్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? యా బాగున్నాను. ఒక ఇన్ఫ్లుయెన్సర్ టూ అంటే ఇన్ఫ్లుయెన్సర్గా స్టార్ట్ అయిన మీ లైఫ్ జర్నీ, ఒక షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ ఇప్పుడు రన్ అవుతున్నాయి కదా, అంటే ఎలా అనిపిస్తుంది ఇంతవరకు మీ జర్నీ? చాలా బాగుంది యాక్చువల్గా. అండ్ చాలా హడల్స్ ఉన్నాయి అందులో, అండ్ యాజ్ వెల్ యాజ్ చాలా ప్లస్ పాయింట్స్ కూడా చాలా బాగున్నాయి. సో జనాలకి నచ్చి వాళ్ళు ఎంకరేజ్ చేసి అండ్ అంత బాగా సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఈ పొజిషన్లో ఉన్నాను ఈరోజు. ఓకే, ఒక నిమిషం లైట్ చూసుకున్నావా? లైట్ ఉందా? ఓకే. బిగ్ బాస్ సీజన్ 7 మీరు చూస్తున్నారా? యా, చూస్తున్నాను. ఓకే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నాకు ఇద్దరున్నారు. ఒకటి పల్లవి ప్రశాంత్ గారు అండ్ యాజ్ వెల్ యాజ్ శివాజీ గారు. ఓకే, అంటే ఇప్పుడు ఇంకా 3 డేస్ ఉంది కంప్లీట్ అవ్వడానికి. ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? చాలా టఫ్ కాంపిటీషన్ ఇద్దరి మధ్యలో. ఇద్దరు చాలా బాగా చేస్తున్నారు. సో కానీ పల్లవి ప్రశాంత్ ఏంటంటే చాలా కామన్ మ్యాన్, రైట్? సో ఆయన గురించి చాలా ట్రోలింగ్ జరిగింది, ఆయన గురించి చాలా బ్యాడ్గా ఇలా తీసి పడేసి చేయడం జరిగింది. దట్స్ ఓకే, మేబీ పాస్ట్లో అలాంటివి ఉండొచ్చు, ఆయన అలా డబుల్ గేమ్స్ ఆడి ఉండొచ్చేమో, లేదంటే ఆయన గేమ్ ఆయనకు నచ్చినట్టు ఆయన ఆడుతున్నాడు, అందులో తప్పేం లేదు. కానీ రైతు కార్డు వాడాడు పల్లవి ప్రశాంత్ స్టార్టింగ్ నుంచి అని కూడా చాలా కామెంట్స్ విన్నాం. దానికి తప్పేముంది? రైతు కార్డు వాడినియండి, వాడినిపోండి, తప్పేంటి అసలు? ఆయనకున్న స్కోప్లో ఆయన ఏది వాడాలనుకున్నాడు అది వాడాడు. ఇప్పుడు ఆయన పొజిషన్లో ఇన్ కేస్ అదే మనం ఉంటే మనము అదే చేస్తాం. సో తప్పలేదు. అంటే మనకొక న్యాయం, ఆయనకొక న్యాయమా? సో కంపేర్ చేయాలంటే హీఈస్ ప్లేయింగ్ రియల్లీ గుడ్. అండ్ శివాజీ గారు కూడా ఆబ్వియస్లీ బాగా ప్లే చేస్తున్నారు. కానీ ఇద్దరిలో ఎవరు మైండ్ గేమ్ ఆడుతున్నాడు శివాజీ గారు అని కూడా అంటున్నారు. మైండ్ గేమ్ అది కూడా కొంచెం బిగ్ బాస్ అంటేనే ఉల్టా పుల్టా. సో అది ఇప్పుడు ఉల్టా పుల్టా సీజన్ పెట్టడం కంటే ముందు నుండే అది ఉల్టా పుల్టానే ఉంది. సో కంపేర్ చేస్తే మాత్రం అసలు అక్కడ మనం అనుకునేది ఒకటి, అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగేది ఒకటి. సో అన్ని కెమెరాస్ మధ్యలో అలా ఉండి వాళ్ళు నటించాలన్నా లేదంటే జీవించాలన్నా ఏం చేయాలన్నా కూడా అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ శివాజీ గారు ఆబ్వియస్లీ అటు ఇటు మాట్లాడి ఉండొచ్చు, బట్ ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన ఎందుకు మాట్లాడారో అది ఆయనకి తెలియాలి కదా ఆన్సర్ అనేది. సో కంపేర్ చేస్తే ఇద్దరు చాలా బాగా ఆడుతున్నారు. నాకే డౌట్ వస్తుంది ఇద్దరులో ఎవరు విన్ అవుతారో తెలియదు కానీ, బట్ ఇద్దరు ఆర్ ది గుడ్. అండ్ పల్లవి ప్రశాంత్ ఇస్ మోర్ గుడ్ చెప్పాలంటే కంపేర్ చేయాలి. కానీ కావాలని పల్లవి ప్రశాంత్ని హౌస్లో ఉండే కంటెస్టెంట్లు టార్గెట్ చేస్తున్నారు. ఫస్ట్ మన వీక్నెస్ ఎవరున్నారో వాళ్ళని ఫస్ట్ స్లోగా ఎలిమినేట్ చేసుకుంటూ వస్తాం, ఎవరమైనా అంతే. ఇప్పుడు మన ఓన్ లైఫ్స్లో కూడా ఎవరైతే మనకి వీక్గా కనిపిస్తారో వాళ్ళనే కదా స్లోగా మెల్లగా సైడ్ చేసి తర్వాత వన్ బై వన్ ఎండ్ చేస్తాం. కానీ గ్రూప్ గేమ్ జరుగుతుందిగా బిగ్ బాస్ హౌస్లో, దానికి మీరు ఏమంటారు? స్టార్మా బ్యాచ్ ఒక పక్క, శివాజీ బ్యాచ్ ఒక పక్క అని. గ్రూప్ గేమ్స్ అందరూ బాగానే ఆడుతున్నారండి, చెప్పలేం కానీ, బట్ అందరు బాగానే ఆడుతున్నారు. వాళ్ళలో నాకు ఒకటే ఏంటంటే, ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాలి, స్ట్రైట్ ఫార్వర్డ్ చేయాలి, స్ట్రైట్ ఫార్వర్డే ఉండాలి అనేది నాకు అనిపిస్తుంది. చాలామంది అసలు శివాజీ గారు లేదంటే ప్రశాంత్ గారిని పక్కన పెట్టేస్తే అందరూ అంతే ఉన్నారు. అందరూ డబుల్ గేమ్స్ ఆడుతున్నారు, అందరూ డబుల్ మాటలు మాట్లాడుతున్నారు, ఎవ్వరూ కరెక్ట్ ఏం లేరు. సో కంపేర్ చేస్తే ఆల్ ఆర్ ఈక్వల్ ఫర్ మీ. ఆ బిగ్ బాస్లో ఒకళ్ళే హై ఉన్నారు, ఒకళ్ళు లో ఉన్నారు అయితే అదైతే కాదు, అందరూ బాగానే చేస్తారు. శోభా శెట్టి, అమర్దీప్ వీళ్ళు కావాలనే శివాజీ మీద, పల్లవి ప్రశాంత్ మీద టార్గెట్ చేసి ట్రిగ్గర్ చేస్తున్నారు అంటున్నారు. దానికి మీరు, అంటే శోభా శెట్టి ఆట చూశారు కదా, దానికి మీరు ఏం చెప్తారు? బాగానే ఆడింది తను. అమర్దీప్ అయితే ఆయన నెగిటివిటీని కానీ లేదంటే ఓటమిని తీసుకోలేడు అని అనిపిస్తుంది నాకు. హీ ప్లేస్ గుడ్, బాగా ఆడతారు, ఆయన మంచి పర్సన్. కానీ ఇప్పుడు ఏదన్నా మనకి చిన్నప్పుడు మనకి మార్క్స్ తక్కువ వస్తే మనం తీసుకోలేము కదా, వాడికి మనకంటే ఎక్కువ మార్క్ వచ్చింది. సో ఆ టైప్ ఆఫ్ క్యాండిడేట్ అమర్దీప్ గారు అయితే. అంటే నామినేషన్ చేసే టైంలో కూడా అమర్దీప్ రిక్వెస్ట్ చేయడం కానీ వద్దు అనడం కానీ రిక్వెస్ట్ చేయాలి. ఇప్పుడు ఆ పొజిషన్లో నిజంగా మనం కూడా రిక్వెస్ట్ చేస్తాం డెఫినెట్గా. కానీ దాన్ని ఆయన మరి ఓవర్గా, అంటే
ఒకసారి 2 సార్లు చెప్పి చూడండి, లేదంటే సరే 3-4 సార్లు చెప్పండి. ఇంకా ప్రతిసారి రిక్వెస్ట్ చేసినా కూడా ఆపోజిట్ పర్సన్లో లేదంటే ఆపోజిట్ వాళ్ళకి మీ మీద జాలి రావట్లేదు, మిమ్మల్ని మీకు ఒక ఛాన్స్ ఇవ్వట్లేదు అని అంటే మీరు చేసి వేస్ట్ కదా, వదిలేసుకోండి. మీరు ట్రై చేయాల్సింది ట్రై చేశారు కదా, చాలు. ఆపోజిట్ పర్సన్ యాక్సెప్ట్ చేసి మీకు ఆ పొజిషన్ ఇస్తే ఓకే, లేదు అంటే లైట్ తీసుకోండి. కానీ అమర్దీప్ గారు ఆ క్యాండిడేట్ కాదు. ఆయన ఏంటంటే ఓటమిని తీసుకోలేని పర్సన్ అనేది అయితే నాకు అనిపిస్తుంది, నేను చూసినందుకు నా పర్సెప్షన్స్ ఇవి. అంటే ప్రియాంక, శోభా శెట్టి, అమర్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్, బెస్ట్ బడ్డీస్ హౌస్లో. ప్రియాంక మీద కూడా ఫిజికల్ అయ్యాడు గేమ్లో, టాస్కులలో కూడా. అంటే తను కెప్టెన్ అవ్వడం కోసం, అంటే ఎవరినైనా సొంత ఫ్రెండ్ అయినా ఓడించాలి అనే విధానంలో అమర్దీప్ ఉంటాడు. కానీ అమర్దీప్ గేమ్ కూడా చాలా అంటే రూడ్గా బిహేవ్ చేస్తాడు అవతల వాళ్ళ పట్ల అని కూడా అంటారు. దానికి మీరు ఏం చెప్తారు? రూడ్ అంటే అదైతే మనం ఏం చేయలేము, ఇట్ డిపెండ్స్ ఆన్ హిస్ క్యారెక్టర్. మనమైతే అది ఏం చేయలేము. మనమైతే సడన్గా వచ్చి చెప్పి ఇంత మంచిగా ఉండంటే ఆయన అయితే ఉండరు కదా, ఆయన నచ్చింది ఆయన వేలో ఆయన ఉంటారు. కానీ ఫిజికల్ టచ్ అది ఇది అని అంటే మాత్రం అది వాళ్ళకే తెలియాలి ఆన్సర్ అనేది. వాళ్ళు వాంటెడ్గా చేశారా లేదంటే అన్వాంటెడ్గా బై మిస్టేక్గా తగిలిందా అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ దెమ్ కదా. ఇప్పుడు మనం ఒకవేళ క్వశ్చన్ అడిగిన వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. సో వీ కాంట్ జడ్జ్ దెమ్ ఇన్ దిస్ ఫిజికల్ టచ్. కానీ ప్రియాంక గేమ్ చూసారు కదా, ఎలా అనిపించింది ప్రియాంక గేమ్? కానీ బాగుంది అమ్మాయి, ఓకే పర్లేదు, బాగానే ఆడుతుంది. ఇప్పుడు టాప్ 5 కంటెస్టెంట్లో వన్ ఆఫ్ ది. యా అవును, బాడుతుంది. అమ్మాయిలో ఇప్పుడు తనే ఉంది కదా. అవును. యా, సో షీఈస్ ప్లేయింగ్ గుడ్, పర్లేదు, షీఈస్ గుడ్ ఓన్లీ. నాకు ఎక్కువ అంటే వీళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఓకే, టేస్టీ తేజ, శోభా శెట్టి వీళ్ళిద్దరి పేరు ఎలా అనిపించింది? వాళ్ళదా ఓకే ఓకే ఉంది. టేస్టీ తేజ ఈస్ కామెడీ చాలా బాగా చేస్తాడు, అదైతే అల్టిమేట్. నాకైతే బాగా అంటే కొంచెం ఫనీ వేలో కొంచెం బాగున్నాయి ఆయన ఉన్నంత వరకు అయితే కొన్ని. వాళ్ళిద్దరిది పేర్స్ అంటే ఓకే, నాకు అంత అనిపించలేదు. మీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరు హౌస్లో? అంబటి అర్జున్ కొంతమంది ఉన్నారు కదా, ఇప్పుడు గౌతమ్ ఉన్నాడు, వెళ్ళిపోయారు. అశ్విని చాలా బాగా ప్లే చేస్తాడు పాపం. మీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరు లేరా హౌస్లో? ఎవరు లేరు, అందరు బాగాలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంది, సో మనం ఎవరినని తీసేస్తాం. కానీ శోభా శెట్టి బోలేని చాలా అంటే కించపరిచే విధంగా తన బట్టల గురించి మాట్లాడడం జరిగింది. డ్రెస్ చూసుకో, పిచ్చి, మెంటల్ సంథింగ్ ఏ అనడం జరిగింది. అది చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే శోభా శెట్టి కదా ఆబ్వియస్లీ ఆమె టెంపర్లో మాటలు అనేసింది, బట్ చాలా తప్పు అది. మనం ఏం చేస్తాం ఇప్పుడు, ఒక పర్సన్ని మనం చెప్తామని ఇలానే ఉండు ఇలానే ఉండని, బట్ అదే చెప్తున్నా, ఆన్ స్క్రీన్ అందరు ఒక రకంగా ఉంటారు, ఆఫ్ స్క్రీన్ ఇంకో రకంగా ఉంటారు అందరు. సో ఆవిడ అంత టెంపర్గా అలాంటి మాటలు మాట్లాడిందంటే ఆబ్వియస్లీ అది రాంగే కదా. ఎవరు దానికి సపోర్ట్ చేయరు, నేను దానికి సపోర్ట్ చేయను. ఆమె కొంచెం క్రాక్ అనిపిస్తుంది. ఓకే, కానీ రేచల్ ఇప్పుడు బిగ్ బాస్లో మీకు అవకాశం వస్తే, అంటే బిగ్ బాస్ 8 మీకు అవకాశం వస్తే మీరు వెళ్తారా? యా వెళ్తా. అంటే ఎలాంటి ఒపీనియన్ మీకు బిగ్ బాస్ మీద? మీ ఒపీనియన్ ఏంటి? బిగ్ బాస్ ఒక మంచి షోనే, ప్లాట్ఫామ్ దాంట్లో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి యాజ్ వెల్ యాజ్ మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. తేడాగా మనం ఏమైనా అసలే కెమెరాలన్నీ మన మీద వాచ్ చేసి ఉంటాయి కాబట్టి సో తేడాగా ఏం చేసినా కూడా పట్టేసుకుంటారు. కానీ నాకు ఛాన్స్ వస్తే చేస్తాను, ఛాన్స్ లేకపోతే దట్స్ ఓకే అని అనుకుంటా అంతే. అది మంచి షో అంతే, అది వన్ టైం వాచ్ లాగా షో అంతే. దాని మీద మరీ అంత క్రేజ్ అయిపోయేలాగైతే కాదు. మీరు రీల్స్ చేయడం స్టార్ట్ చేశారు కదా ఇన్స్టాగ్రామ్లో, ఎప్పుడైతే మీరు రీల్స్ చేస్తూ షార్ట్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ అందులో యాక్ట్ చేశారు కదండి, మీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ నేమ్ ఏంటి? మీరు అమ్మాయి తాగింటికి వెళ్తే, అది దానికన్నా ముందు ఒకటి చేసాం కదా, ఆ పేరు గుర్తు రావట్లేదు, బట్ ఇదైతే బాగా ఫేమ్ అయింది కాబట్టి ఇది గుర్తుంది. మీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టా మూవీస్ అన్నా? అంటే లేదు, అసలు యాక్చువల్గా నాది కంప్లీట్ వేరే బ్యాక్గ్రౌండ్, నా స్టడీ అంతా. కానీ మోడలింగ్ చేసుకుంటూ ఆపర్చునిటీ వచ్చింది, సరే ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేసా, క్లిక్ అయ్యాను. సో అందుకే అలా యూట్యూబ్లో రన్ అవుతున్నా. ఇప్పటికి దాదాపుగా మీరు ఎన్ని వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ చేసి ఉంటారు? మొత్తం ఒక 30-40 ఈజీగా. కానీ ఓన్లీ ఒక ఛానల్లోనే నేను ఆల్మోస్ట్ 18 to 15 వీడియోస్ చేశాను, అది ఓన్లీ యూట్యూబ్ దానికి. సో ఇంకా అన్నిటినీ కలుపుకొని వేసుకుంటే ఆబ్వియస్లీ అవుతుంది. ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు మీరు, బట్ మూవీస్ ఇవన్నీ అంటే కొంచెం ఇంట్లో కూడా అంటే చాలామంది ఫ్యామిలీస్ ఒప్పుకోరు, బట్ మీ ఇంట్లో సపోర్ట్ ఎలా ఉండేది మీ నాన్నగారి నుంచి అమ్మగారి నుంచి? నేను ఇండస్ట్రీకి వచ్చాను అన్నప్పుడు మా మమ్మీ లేరు,
చనిపోయారు. ఓకే. కానీ బట్ మా ఫాదర్ వచ్చేసి హీస్ ఎ రిటైర్డ్ సిఐ అనమాట. ఓ సో కంప్లీట్ పోలీస్ బ్యాక్గ్రౌండ్. సో మా డాడీకి ఏంటంటే నన్ను ఈదర్ నాకు నచ్చిన ఫీల్డ్ ఏరోస్ట్రెస్ కానీ హోటల్ సైడ్ అటు సైడ్ అన్నా పంపించాలని, లేదంటే ఆయనకి నచ్చినట్టు నేను పోలీస్ అవ్వాలని అది ఉండేది. సో నాకు యాక్చువల్గా పోలీస్ అనేది కూడా చాలా ఇష్టం. ఇన్ కేస్ నేను ఏది వర్కౌట్ అవ్వకపోతే నిజంగా అటు వెళ్ళిపోతానేమో. బట్ సో ఆయనకి ఏంటంటే పోలీస్ కాబట్టి చాలా స్ట్రిక్ట్ ఉంటారు. అండ్ యాజ్ వెల్ యాజ్ సపోర్టివ్ అయితే మాత్రం చాలా బాగా చేస్తారు. మా డాడీ అసలు ఎలా అంటే జనరేషన్స్తో పాటు నడిచే పర్సన్ ఆయన. సో నాకు ఐఎమ్ సో లక్కీ యాక్చువల్గా అలాంటి పేరెంట్ నాకు ఏ బర్డెన్ లేకుండా అంత బాగా నాకు దొరకడం అనేది నిజంగా ఐఎమ్ సో లక్కీ. మీది ఎక్కడ అంటే ప్రాపర్ ఎక్కడండి మీది? సో మాది గుంటూరు యాక్చువల్గా. నేను పుట్టి పెరిగిందంతా ఇటు సైడే, హైదరాబాద్ సైడే. బట్ మా డాడీకి ఇలా ట్రాన్స్ఫర్స్ అవుతూ పోలీస్ కదా, సో కంప్లీట్ ఆంధ్ర అంతా కవర్ చేసి లాస్ట్కి స్టడీ కోసం ఇటు వచ్చేసాను అనమాట. నాన్నగారు చదువుకున్నారు, సీఏగా చేస్తున్నారు, మీకు ఇటు ఇండస్ట్రీలో అవ్వచ్చు, వెబ్ సిరీస్ అవ్వచ్చు, మీకు సపోర్ట్ చేస్తున్నారు కదా. మీకు ఎప్పుడన్నా అంటే నాన్నగారు మనకి ఎందుకమ్మా సినిమాలు అంటే ఇంకా అవకాశాలు అంటే ఇక్కడ చాలా కష్టం, ఒక అవకాశం రావడం అంటే చాలా కష్టం, ఎందుకమ్మా మనకి ఇంకా డ్రాప్ అయిపోయి ఏదైనా జాబ్ చేసుకో అని ఇలా మాట్లాడడం జరిగింది? అన్నారు 100%. అసలు యాక్చువల్గా డాడీకి చెప్పకుండానే అసలు ఆ ఇండస్ట్రీలో నేను స్టార్ట్ చేసింది మోడలింగ్ కాదు, యాక్టింగ్ ఫీల్డ్. ఎప్పుడైతే నేను ఈ తేజ్ ఇండియా టీంలో స్టార్ట్ చేశానో, సో అప్పటి నుండి నేను స్టార్టింగ్ ఒక 1-2 ఎపిసోడ్స్ 3 ఎపిసోడ్స్ నేను డాడీకి చెప్పలేదు. దొంగచాటుగా వెళ్ళి షూట్ చేసుకోవడం, రావడం, మెల్లగా ఆ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నా, కలవడానికి వెళ్తున్నా అన్నట్టు అట్లా వెళ్ళేదాన్ని. స్లోగా నా వీడియోస్ రిలీజ్ అవుతున్నాయి. సో డాడీని చూసి డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి అడుగుతున్నారు, అరే ఏంట్రా అమ్మాయి ఇలా చేస్తుంది, ఏమైంది, ఇప్పుడు ఎక్కడ చేస్తుంది అని అనేసరికి డాడీకి అలా తెలిసి నన్ను అడిగారు అనమాట. ఏం చెప్పారు, ఏం అడిగారు మీ నాన్నగారు? అదే ఏం రిజల్ నువ్వు ఏం వీడియోలో అంటే మా డాడీ ఎలా అంటే డైరెక్ట్గా అడగరు. ఆ రోజు ఏదైనా ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే దానిలో మిక్స్ చేసి అడిగే పర్సన్ మా డాడీ. సో ఇప్పుడు ఈరోజు ఆయనకు తెలుసు నేను ఏం చేస్తున్నాను, ఏమి వీడియోస్ తీస్తున్నాను, లేదా అసలు ఏంటి అనేది ఎవ్రీథింగ్ హీ నోస్ స్టార్టింగ్లో. బట్ హీ నెవర్ క్వశ్చన్ మీ. ఆయన డైరెక్ట్గా ఏదైనా ఇన్సిడెంట్, నాకు మా ఫాదర్కి ఏదైనా ఇన్సిడెంట్ అవుతుంది కదా, గొడవ లాంటిది కానీ లేదంటే ఏదైనా మాటల్లో అప్పుడు అడుగుతారు అనమాట. ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు అసలు అది ఇది అని చెప్పి అడుగుతారు. ఆబ్వియస్లీ తిడతారు. అవును డాడీ చేస్తున్నానని స్టార్టింగ్లో, అంటే మరి అంత పెద్ద గొడవలు అయితే కాలేదులేండి, బట్ నేను చేస్తున్నాను చూద్దాం డాడీ క్లిక్ అయితే క్లిక్ అవుతా లేకపోతే లేదు అని. సో మా డాడీ కూడా ఓపెన్ పర్సన్, ఆయన వదిలేశారు. కానీ చేసేదో మంచి చేయి అది ఇది అని అంటారు ఆబ్వియస్గా. సో తర్వాత క్లిక్ అయిన దగ్గర నుండి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్సే ఎప్పుడైతే చెప్పారో అదే ఫ్రెండ్స్ అరే అమ్మాయి బాగా చేస్తున్నా, అమ్మాయి ఇదిరా ఇట్లా చాలా మంది అడిగారు అనేసరికి అప్పుడు మా డాడీకి నా మీద నమ్మకం వచ్చింది. సో నమ్మకం వచ్చినాక ఇంకా డాడీకి నన్ను ఏమనలేదు. హీ వాజ్ లైక్ ఎంజాయ్. కానీ తేజ్ ఇండియా అనే ఛానల్లో మీరు యాక్ట్ చేశారు కదా, మీరు ఏదైతే 15 to 18 వీడియోస్ చేశాను. 18 వీడియోస్. ఆ 18 మళ్ళీ ఎందుకు గ్యాప్ వచ్చిందంటే కాంట్రాక్ట్ అయిపోయింది ఫస్ట్ థింగ్ మాది. ఓకే. సో మా ఇద్దరిది కాంట్రాక్ట్ అయిపోయింది. ఇంకా టీమ్కి నాకు ఇంకా మళ్ళీ ఊరికే అదే ఒక్క ప్లేస్లో ఉండి చేయడం ఎందుకు నేను అనేసి నేను ఫ్రీలాన్సర్గా ఇంకా కంప్లీట్ ఏదైనా వేరే ఛానల్స్ నుండి కూడా వస్తే చేసుకుంటున్నాను. సో ఓకే నాకు ప్లస్ పాయింట్ అవుతుంది కదా, ఒకే ఛానల్లో ఉండడం కంటే వేరే దగ్గర ఎక్స్ప్లోర్ అవ్వాలి. సో అలా అని ఓకే ఫైన్. మళ్ళీ నేను కాంట్రాక్ట్ గురించి నేనేం డిస్కస్ చేయలేదు, వాళ్ళు నన్ను ఏం డిస్కస్ చేయలేదు. అప్పుడే లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది అండ్ వీ విల్ లైక్ చలో టీకే అని చెప్పి బాయ్ బాయ్ చెప్పేసాను. మూవీస్ కానీ అంటే ప్రజెంట్ ఇప్పుడు మీరు మూవీస్ చూస్తుంటారుగా, మీకు బాగా ఇష్టమైన హీరో? నాకు ఇష్టమైన హీరో చాలా మంది ఉన్నారు. రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు అండ్ అల్లు అర్జున్ గారు. రామ్ చరణ్ గారి మూవీస్లో మీకు బాగా ఇష్టమైన మూవీ? రామ్ చరణ్ గారి మూవీస్ అన్నీ బాగుంటాయి. మగధీర క్రేజీ అసలు, అందులో అది అసలు ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన ఎక్కడ ఏమైనా ఇవ్వనియండి, అంటే ఇప్పుడు వచ్చే మూవీస్ ఆయన ఇచ్చే యాక్షన్ ఫైట్స్ కానీ ఏవైనా ఎంతన్నా బెస్ట్ ఉండను నేను, కానీ అందులో ఉన్నది మాత్రం ఇందులో నాకు ఎప్పటికీ ఇందులో కనిపించలేదు. చరణ్ గారు మగధీర కలిసారా మీరు రామ్ చరణ్ గారిని? లేదు. కలిస్తే ఏం మాట్లాడతారు మళ్ళీ చరణ్ గారిని కలిస్తే? ఏం మాట్లాడతాం చూస్తాం ఫస్ట్ థింగ్. ఏం మాట్లాడతాం, హీఈస్ రియలీ సో రెస్పెక్టబుల్ పర్సన్ ఆయన. సో హీస్ సో డీసెంట్ అండ్ క్లాసీ. నాకు తెలిసి మెగా ఫ్యామిలీ అందరూ చాలా మంది డీసెంట్, ఒకళ్ళు ఇద్దరు. రామ్ చరణ్ గారు స్పెషల్ అంటారా? యా, రామ్ చరణ్ గారు స్పెషల్, అల్లు అర్జున్ గారు స్పెషల్, పవన్ కళ్యాణ్ గారు ఇంకా స్పెషల్, ఇంకేం చెప్పాలి, అందరూ స్పెషల్ అసలు మెగా ఫ్యామిలీలో. అరే ఈ యాక్టర్తో చేస్తే బాగుంటుంది, ఈ సినిమాలో చేస్తే బాగుంటుంది, ఇలాంటి ఎప్పుడైనా జరిగాయా మీకు? నాకు ఊహించుకుంటూ ఉంటాం కదా మనం, డ్రీమ్స్ వేసుకుంటూ ఉంటాం కదా. జరిగాయి.
ఆబ్వియస్లీ. ఓకే. అంటే ఇప్పుడు నార్మల్గా సాంగ్స్ వింటాం రైట్. సో సాంగ్స్ విన్నప్పుడు కూడా అరే ఈ సాంగ్లో నిజంగా నాకు ఆపర్చునిటీ వస్తే ఈ సాంగ్ నేను చేస్తే ఎంత బాగుంటుందేమో అంటే అనిపిస్తుంది. నాకు ఛాన్స్ వస్తే బాగుంది కదా, సో నేను కూడా చేసుకోవచ్చు కదా అని అనిపిస్తుంది. అది రామ్ చరణ్ గారితో చాలాసార్లు అనిపించింది. అండ్ అల్లు అర్జున్ గారు. ఓకే. అల్లు అర్జున్ గారు బాగా ఇష్టమైన అంటే ఆయన యాక్ట్ చేసిన మూవీస్లో మీకు బాగా ఇష్టమైంది? ఆయన సరైనోడులో చాలా క్రేజీ యాక్టింగ్ ఉంటుంది ఆయనది, అంటే కామెడీ. ఓకే. సో ఇట్ సూట్స్ హిమ్. అండ్ అన్నీ ఆయన ఐకానిక్గా చాలా బాగా తీశారు అసలు. ఒకదొకటి ఇంటర్లింక్ లేకుండా హీ షోడ్ హిస్ ఎవ్రీ లెవెల్ ఆఫ్ హిస్ యాక్టింగ్, హీ షోడ్ హిస్ ఎవ్రీ స్టైల్ ఆఫ్. ఇప్పుడు నేషనల్ అవార్డు కూడా విన్ అయ్యారు. సో ఆయన కూడా ది బెస్ట్ అసలు యాక్చువల్గా. సో ఆయన మూవీస్లో అయితే నాకు సరైనోడులో కామెడీ బాగా నచ్చింది. ఆయన టైమింగ్, కామెడీ, ఎవ్రీథింగ్ బాగా. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన గురించి చెప్పాలంటే కొంచెం భయపడాలి. ఆయన చాలా కామ్ పర్సన్ అండ్ చాలా నీట్ అండ్ కామ్ పర్సన్. ఆయన అసలు పార్టీ కూడా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ప్రజలకు కూడా హెల్ప్ చేయడం, ఇవన్నీ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంటుంది మీకు? ఒక వ్యక్తి తన డబ్బుల్ని లేని వాళ్ళకి, ఎవరు వాంటెడ్గా వాళ్ళ డబ్బులు వేస్ట్ చేసుకోరు కదా. అందరూ అసలు ఇప్పుడు అందరూ కష్టపడేది డబ్బుల కోసమే. ఆ మనీ ఉంటేనే మనకి ఫుడ్, షెల్టర్ అన్నీ ఉంటాయి. అవును. సో ఆయన కెరియర్లో చాలా సంపాదించారు. సో హీ వాంటెడ్ టు గివ్ అండ్ హీ వాంటెడ్ టు సర్వ్ పీపుల్ రైట్ నౌ. సో కాబట్టి ఆయన సర్వ్ చేస్తున్నాడు, ఆయన రెడీగా ఉన్నాడు. సో ఆయన ముందుకు వచ్చాడు, ఆయనకి ఒక పార్టీ పెట్టుకొని ఆయన ముందుకు వచ్చాడు. కానీ సినిమాల్లో చేసి సడన్గా పాలిటిక్స్లోకి వస్తే నాకు ఏం నాలెడ్జ్ ఉందో అని క్వశ్చన్స్ కూడా చాలామంది రేస్ చేశారు. కానీ బట్ ఛాన్స్ ఇచ్చి చూస్తేనే కదా తెలుస్తుంది. అవును. దాదాపు వాళ్ళ టాలెంట్ 10 ఏళ్ల పైన పార్టీ పెట్టారు. ఆయన నిల్చున్న స్థానాల్లో కూడా జనాలు ఓట్లేదు, ఓడిపోయారు. యాక్చువల్గా నన్ను అడిగితే 10 years అవనివ్వండి, 50 years అవనివ్వండి, ఎప్పుడన్నా ఒకప్పుడు రేస్ అవ్వాల్సిందే. సో లేట్ అవ్వచ్చేమో, మనకి హిట్ అవ్వడానికి లేట్ అవ్వచ్చు, కానీ బట్ డెఫినెట్గా హిట్ అవుతాం. సో ఆయన దానిలో కొంచెం స్లో ఉండొచ్చు. ఇప్పుడు ఆయన పార్టీ పెట్టి రన్ అవుతూ ఇంకా ఆయన అనుకున్న గోల్కి రాకపోవచ్చేమో ఇప్పటికి ఇంకా, కానీ బట్ డెఫినెట్గా వస్తారు. అదే కానీ ఇలాంటి పర్సన్స్ రాజకీయాల్లో జనాలు యాక్సెప్ట్ చేస్తారంట దాదాపుగా 10 ఏళ్ళు అవుతున్నా కూడా. దట్స్ ఓకే. 10 ఏళ్ళే కదా, అదేమన్నా 50 ఏళ్ళు అయిపోయిందా, 60 ఏళ్ళు అయిపోయిందా, తప్పేముంది. జస్ట్ 10 years అయింది చూడండి, ఇంకో 10 years చూడండి, 20 years చూడండి. అప్పటికి నచ్చకపోతే సరే రాకపోవచ్చు, నచ్చచ్చేమో. అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చాక ఆయన వ్యక్తిగత జీవితాన్ని కానీ చాలామంది ఎన్నో కామెంట్స్ చేస్తూ ఉంటారు. అవి చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? ఆయన రాజకీయంలోకి వచ్చినా రాకపోయినా, మూవీ ఇండస్ట్రీలో ఉన్నా లేకపోయినా ఆయన గురించి చాలా రన్ అయినాయి మాటలు, అని అందరికీ తెలుసు. కానీ అవన్నీ ఆయన పట్టించుకోకుండా వచ్చి సర్వ్ చేస్తున్నారు పీపుల్కి అంటే ఇట్స్ రియలీ గ్రేట్ కదా. అవును. ప్రతిదీ మాటని మనం విని చెవులో పెట్టుకొని ముందుకెళ్ళాలంటే నడవదు, ఇంకా మనం ముందుకు వెళ్ళలేం. అవన్నీ ఇలా వినాలి, ఒక చోట వినాలి, ఇలా ఒక చోట వదిలేసుకొని మనంతా మనం వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. KFC మంచి బ్రాండ్, అందరికీ నచ్చుతుంది. సో KFC ఏంటి, ఆయన ఎప్పటి నుండో స్టార్ట్ చేసిన బ్రాండ్. ఆయన 65 or 66 years వస్తే అప్పుడు హీ గాట్ క్లిక్. మరి పవన్ కళ్యాణ్ గారు జస్ట్ 10 years కదా అయింది. దట్స్ ఓకే. 10 years ఇంకొన్ని ఏళ్ళైనా పర్వాలేదు, ఆరామ్సే అయినా పర్లేదు. మనకు తొందర పరిగెత్తాల్సిన అవసరం ఏమీ లేదు. ఆరామ్సే పరిగెత్తుకుంటే వెళ్ళినా విన్ అయితే చాలు. సో ఆ విధంలో నాకైతే ఆయన నచ్చుతుంది. స్లో ఉన్నారేమో ఇప్పుడు, బట్ డెఫినెట్గా హీల్ అచీవ్ హిస్ గోల్. ఓకే. కానీ సినిమాల్లో రాణించాలి అంటే చాలా కష్టంతో కూడుకున్నది. అలా వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ వేయరు ఎవరు కూడా. ఇప్పుడు ఒక సినిమా ఆఫర్ రావాలి అంటే ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి, ఎన్నో ఫేస్ చేయాలి. బట్ మీరు అలాంటి ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అంటే మీరు ఒక మంచి క్యారెక్టర్ చేయడానికి. ఆబ్వియస్లీ ఎంత మనం హడిల్స్ ఫేస్ చేసి ఉంటే ముందుకెళ్తేనే మనం అంత అచీవ్ గోల్కి వెళ్తాం కదా. అలానే మనం అన్నిటికీ సపోర్ట్ చేస్తామని అయితే కాదు. నేనైతే ఏవి సపోర్ట్ చేయాలో అవే సపోర్ట్ చేసుకుంటే, నాకు ఏది సెట్ అవుతుందో నేను దానికే సపోర్ట్ చేసుకొని ముందుకెళ్తా. ఎలాంటి రూల్స్ చేయాలనుకుంటున్నారు మీరు? నేను మ్యాక్స్ అన్నీ నాకు ఏ రోల్ ఇచ్చినా ఓకే నేను చేసేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. నేను ఎటు మోల్డ్ చేసినా అంటే ట్రెడిషనల్ రోల్స్ ఆర్ గ్లామర్ రోల్స్, బోత్ ఆర్ గుడ్. ట్రెడిషనల్ది మనం దీనికి కంపేర్ చేయలేం, గ్లామర్ని ట్రెడిషనల్కి కంపేర్ చేయలేం. సో 2 రోల్స్ వస్తే హ్యాపీగా ఐల్ డూ ఇట్.
బట్ ఐ నో వాట్ ఆర్ మై లిమిట్స్, ఎక్కడి వరకు నేను చేయాలి, ఎక్కడి వరకు నేను చేయొద్దు, ఈ ఇండస్ట్రీ నన్ను ఎక్కడి దాకా తీసుకెళ్తుంది, ఎక్కడి దాకా తీసుకెళ్ళదు. తెలుగు వాళ్ళకి అవకాశాలు రావటం లేదు, ముంబై వాళ్ళకి ఎక్కువ ఇస్తారు, అదర్ లాంగ్వేజ్ వాళ్ళకు రెడ్ కార్పెట్ వేస్తారు అంటారు. దానికి మీరేం చెప్తారు? అవకాశాలు ఉండవా తెలుగు వాళ్ళకి? ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయని అనిపించింది నాకైతే. రీసెంట్గా చూసిన కొన్ని మూవీస్లో, సో లైక్ శ్రీలీల అండ్ వైష్ణవి, సో వాళ్ళు చేస్తున్నారు కదా, సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది మనకి తెలుగు వాళ్ళకి అని అనిపిస్తుంది. కానీ అంతకుముందు అయితే నిజంగా అసలు తెలుగు వాళ్ళు ఎక్కడ కనిపిస్తున్నారు, అందరూ కంప్లీట్గా నార్త్ ఇండియన్స్ వచ్చేసి కూర్చున్నారు. బట్ దట్స్ ఓకే. సి మనం అందరినీ ఏం అనలేం కదా. ఇప్పుడు మనకు కూడా హైదరాబాద్లో మనకు జాబ్ దొరకకపోతే ఏ ఢిల్లీకో యూఎస్కో వెళ్ళిపోతాం. సో అంతే, వాళ్ళు కూడా అలానే వచ్చి చేసుకుంటున్నారు. బట్ తెలుగు వాళ్ళకి ఇస్తే చాలా బెస్ట్. ఇండస్ట్రీ అంటేనే కమిట్మెంట్లు అంటారు, కాస్టింగ్ కౌచ్ అంటారు, ఎవరు పడితే వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు ఇండస్ట్రీ గురించి. అంటే వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? కమిట్మెంట్ అనేది మనం ఏం చేయలేం కదా. వాళ్ళు మనల్ని అడిగే క్వశ్చన్ మనకు అంటే మనం యాక్సెప్ట్ చేస్తే చేస్తాం, లేదంటే లేదు, అంతే. అది దాన్ని పట్టుకొని అంటే అది కరెక్ట్ కాదు కదా, తప్పు అది ఇదని అంటారు. అది 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక పర్సన్ తన టాలెంట్ పెట్టుకొని అమ్మాయి కానీ అబ్బాయి కానీ వచ్చి ఇండస్ట్రీలోకి వచ్చి ఇస్తుంది అని అంటే యూ హ్యావ్ టు ఫస్ట్ ఇది చేయాలి. ఇప్పుడు ఆ పర్సన్ అక్కడ కూర్చొని చైర్లో కూర్చొని ఆయన లేదంటే ఆవిడ కమిట్మెంట్ అడుగుతున్నారు అంటే వాళ్ళు ఒకప్పుడు ఈ స్టేజ్ నుండే కదా దాటి ముందుకు వచ్చిన వాళ్ళు. డైరెక్ట్గా ముందు అయితే వెళ్ళి కూర్చొని కౌచ్లో అయితే కూర్చోరు కదా వాళ్ళు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు అంటాం కదా కొంచెం మనీ పెరిగాక పొగరు పెరుగుతుంది అని. సో ఆ కైండ్ ఆఫ్ పీపుల్ అనిపిస్తారు నాకు. నేనైతే ఇప్పటిదాకా ఎవరిని ఫేస్ చేయలేదు అండ్ ఐ డోంట్ థింక్ సో ఐ విల్ బి ఫేసింగ్ దెమ్ ఇప్పుడు. ఓకే, మేబీ ఒకప్పుడు ఉండొచ్చేమో కమిట్మెంట్స్, ఇప్పుడు రీసెంట్ డేస్లో నేనైతే వినలేదు కమిట్మెంట్స్ ఇలా ఉన్నాయి ఇలా ఉంటాయి అని. ఓన్లీ టాలెంట్ ఉంటేనే సస్టైన్ అవుతాం అంతే. టాలెంట్ ఓకే, సస్టైన్ అవ్వకపోతే ప్రాబ్లం ఏంటి? ఇది ఒక్కటే ఉందా మనకి ఫీల్డ్ ఇండస్ట్రీ ఒకటే. సరే ఎన్నాళ్ళు చేయగలమో అంతవరకు చేయాలి. ఒకవేళ ఇన్ కేసు అవ్వట్లేదు రా భయ్ ఇంకా మన వల్ల కాదు అని అనుకుంటే నీకు ఆబ్వియస్లీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, జాబ్స్కి వెళ్ళి ప్రాబ్లం ఏంది? నీకు రావాల్సింది మనీ. నువ్వు జాబ్లో చేసి ఉద్యోగంలో చేసి శాలరీ లాగా తీసుకుంటావా, లేదంటే యాక్టింగ్ చేసి అలా మనీ సంపాదించుకుంటావా అనేది నీ ఇష్టం కదా. సో నేనైతే ఒకటే అన్నా, సెట్ అయితే ఉంటా, ఐ విల్ బీ హ్యాపీ. లేదు సెట్ అవ్వలేదంటే ఐ హ్యావ్ మై స్టడీ. ఎన్నో ఖర్చు పెట్టి మరి మా డాడీ నన్ను కష్టపడి సంపాదించి చదివించారు. సో హ్యాపీగా. మీ ఎడ్యుకేషన్కి మీరు చేస్తున్న ఫీల్డ్కి అంటే మీరు చేస్తున్న యాక్టింగ్ సంబంధం లేదు కదా అసలు లేదు. అసలు లేదు. బట్ అదే ఇది నా ప్యాషన్, ఇది నాకు ఇష్టం. సో నేను ఇందులోకి వచ్చా, ట్రయల్ చేయడంలో తప్పులేదు. సో ట్రై చేస్తున్నాను, విన్ అయితే క్లిక్ అయితే బాగుంటుందని, లేకపోతే ఐఎమ్ ఓకే. నాకు స్టడీ ఉంది, నా చేతిలో సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఐ కెన్ గో అబ్రాడ్ ఆర్ ఎల్స్ సరే నేను ఇక్కడే ఉండేదన్నా జాబ్ చేసుకుంటా, హ్యాపీగా ఉంటా. ఇది ఒక జస్ట్ ట్రయల్ అనుకోవచ్చా మీరు ఇప్పుడు యాక్ట్ చేసి? అంటే ఇప్పుడైతే నేను ప్రజెంట్ ట్రయలే చేస్తున్నాను, వస్తే నేను అందుకే ఏది హార్ట్కి తీసుకోను. నా మెంటాలిటీ అది కాదు అసలు. మా డాడీ నాకు అదే చెప్పారు. ఇప్పుడు నేను నార్మల్ ఈ జాబ్ ఇలా ఇండస్ట్రీలోనే కాదు, వేరే అదర్ థింగ్స్లో కూడా, ఫ్యామిలీ థింగ్స్లో కూడా ప్రతిదీ హార్ట్కి తీసుకోవద్దు. తీసుకుంటే 100% మనకి ఎప్పుడు నెగిటివే అవుతుంది. అండ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఎప్పుడు మనకి కింద పడిపోతాం. సో ఎంత వస్తే వస్తుంది, హ్యాపీ ఫీల్ అవ్వు. రాకపోతే దట్స్ ఓకే. నీకు వేరే అదర్ ఆప్షన్ ఉంది కదా, నువ్వు ఖాళీగా అయితే కూర్చోవు కదా, వేరే అదర్ ఆప్షన్ చూసుకో. నీకు ఏంది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే, అట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ యూ షుడ్ గెట్ సర్టన్ అమౌంట్. సో దట్ నువ్వు ఆ అమౌంట్తో నువ్వు ఉండగలుగుతావు. ఇంట్లో ఉంటావు, తింటావు, పడుకుంటావు, నీకు నచ్చిన బట్టలు కానీ ఏమైనా కొనుక్కుంటావు. సో యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దట్. అదే చెప్పారు కాబట్టి నేను అదే చేస్తున్నాను. ఎంత బ్రాడ్ మైండ్ సెట్, ఎంత బ్రాడ్ మెచ్యూరిటీ. అంటే అంత అంటే మీకు తెలిసి ఎవరిని ఎంత క్యాలిక్యులేట్ చేయాలి, ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నప్పుడు ఆడు ఏంటి అనేది ఈజీగా మీరు చదివే చేస్తారు. మా డాడీ పోలీస్ బ్యాక్గ్రౌండ్, అవును. సో నాకు ఈజీగా తెలుస్తుంది ఎవరి మైండ్ సెట్ ఎలా. మీరు చదివిన ఎడ్యుకేషన్ అవ్వచ్చు, మీరు ఎంతో మంది పీపుల్స్ చూసింటారు. మీకు ఏంటంటే బయట వాళ్ళకంటే మీ బ్రెయిన్ ఇంకా కొంచెం ఒక 10 feet ముందు ఉంటుంది నాకు తెలిసి. మీకు మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరైనా ప్రపోజ్ చేసినప్పుడు కానీ? చాలామంది ప్రపోజ్ చేశారు, ఫ్రెండ్ సర్కిల్లో ప్రపోజ్ చేశారు, కాలేజ్ డేస్, స్కూల్ డేస్, అండ్ అవన్నీ కామన్. ఓకే, నచ్చితే యాక్సెప్ట్ చేస్తాం. ఎలా తీసుకుంటారంటే లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్. అది ఇద్దరికి జరగాలి. ఏదో నామకే వస్తే ఏదో జనరేషన్లో అందరు లవ్ చేసుకుంటున్నారు, తిరుగుతున్నారు, అట్లా అయితే నాకు నచ్చదు. ఈ రోజుల్లో లవ్ టైం పాస్ అంటారా, లేకుంటే జెన్యున్గా లవ్ ఉందంటారా? ఉంటుంది. అందరినీ మనం కంపేర్ చేయొద్దు కదా. ఇప్పుడు ఒక పర్సన్ బ్యాడ్ అని చెప్పి అందరినీ మనం వాళ్ళు కూడా అంతే ఉంటారు రాబాయ్ అని అంటే అది 100% రాంగ్. సో 10 ఉండొచ్చు, ట్రూ లవ్ ఎక్కడ ఒక చోట ఉండొచ్చు, అందరిలో ఉండకపోవచ్చు. సో దెర్ ఆర్
50 పీపుల్ ట్రూ లవ్ చేసే వాళ్ళు ఉన్నారు, 50 పీపుల్ టైం పాస్ చేసే వాళ్ళు ఉన్నారు. సో మిక్స్డ్ అప్ ఉన్నారు అందరు. సో ఎవరినైనా మనం కనిపెడతాం. యాక్టింగ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది కానీ ఉన్నారు. ఇంత మంచి బ్యూటిఫుల్ అమ్మాయి అండ్ ఎవరికైనా పడిపోవడం కానీ లేదంటే మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయడం కానీ? నేనైతే ఇప్పటిదాకా ఎవరికి ప్రపోజ్ చేయలేదు నా కెరియర్లో. ఇప్పటిదాకా నేను ఎవరికి ప్రపోజ్ చేయలేదు నా కెరియర్. అంటే మీకే చేయాలనుకుంటారా మీరు? అలా ఏం లేదు, నాకు నచ్చాలి కదా. నాకు నచ్చితే నేను ప్రపోజ్ చేస్తా, నాకు నచ్చకపోతే నేను ఎలా ప్రపోజ్ చేస్తా? ఇంతవరకు మీకు ఎవరు నచ్చలేదు? ఎవరన్నా ప్రపోజ్ చేసేనా అంటే మాట్లాడితే మీకు నచ్చేవాడికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? మీకు ఒక ఉండాలి, చాలా ఫ్రీ ఉండాలి, ఫ్రాంక్ గా ఉండాలి. ఓకే ఏదున్నా హీ హ్యాస్ టు సపోర్ట్ మీ. ఓకే హీ హ్యాస్ టు సపోర్ట్ మీ. ఆబ్వియస్లీ నేను మిస్టేక్స్ చేస్తే డెఫినెట్లీ హీ హ్యాస్ టు గైడ్ మీ. గైడ్ చేయాలి, తిట్టాలి. నేను తప్పు చేస్తే ఆబ్వియస్లీ కొట్టినా నాకేం ప్రాబ్లం లేదనుకోండి. బట్ ఫ్రీగా ఫ్రాంక్గా సపోర్ట్ చేస్తూ, నేను ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో క్లిక్ అవుతానో లేదో తెలియదు కానీ ఒకవేళ క్లిక్ అయితే మాత్రం హీ హ్యాస్ టు సపోర్ట్ మీ. సో అండ్ నా గురించి ఎవరైనా బ్యాడ్గా మాట్లాడి ఏమన్నా ఉంటే కొంచెం దాన్ని సెట్ రైట్ చేసుకుంటూ వచ్చే పర్సన్ నాకు కావాలి. ఓకే అండ్ హీ హ్యాస్ టు ఎర్న్ ఆబ్వియస్లీ. సంపాదించాలి అంతే. లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఎందుకు అరేంజ్ మ్యారేజ్? ఎందుకు అరేంజ్ మ్యారేజ్ ఏంటి అంటే, అరేంజ్ మ్యారేజ్ వర్కౌట్స్ అవుతాయి. ఫ్యామిలీలో చాలామంది ఉన్నారు, అది కూడా బ్యూటిఫుల్ థింగ్, అది కూడా బ్యూటిఫుల్ పేర్ అరేంజ్ మ్యారేజ్లో కూడా జరిగేవి. బట్ నాకు లవ్ మ్యారేజ్ ఎందుకు ఇష్టం అంటే కొంచెం ఐ నీడ్ టు ట్రావెల్ విత్ దట్ పర్సన్ కదా. అవును. నేను నా పాస్ట్లో నేను ఈ వీడియోస్ చేశాను, నా పాస్ట్లో నా కెరియర్లో ఇలా ఉంది, నేను స్టడీ ఇంత చేశాను, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటని తెలుసుకుంటాం మ్యామ్ ఇందులో. అరేంజ్ మ్యారేజ్లో ఏంటంటే వస్తారు, ఒకరోజు వచ్చి పెళ్లి చూపులకు వస్తారు, చూస్తారు, అమ్మాయి నచ్చితే నచ్చిందంటారు, లేదంటే లేదంటారు, అవన్నీ ఉంటాయి. తర్వాత మ్యారేజ్ ఒక 2 months 3 months గ్యాప్ ఉంటుంది. అవును. మహా అంటే 3 monthsలో కలిస్తే కలుస్తారు, ఎప్పుడన్నా బయటికి కాఫీ డేట్స్ అటు ఇటు వెళ్తారు, లేదంటే లేదు, సీదా ఇంకా నెక్స్ట్ ఎంగేజ్మెంట్ మ్యారేజ్. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఏమైనా తెలిసింది అనుకోండి, అదేమవుతుంది 100% బ్రేక్ అవుతుంది. సో అదేదో లవ్ మ్యారేజ్ బ్రేకప్స్ అన్ని ఇలాగే ఉంటాయా పెళ్ళి? సో అందుకే లవ్ మ్యారేజ్లో ఏంటంటే ముందే మనం వెళ్ళి చెప్పేస్తాం కదా. సో నాకు ఇన్ని లవ్స్ ఉన్నాయి, లేదంటే నాకు నా కెరియర్లో నేను చేసుకున్నాను, సో ఇలా ఉంటుంది నా ఫీల్డ్, ఇట్లా అన్నీ చెప్తాం. ఓకే అంటే మూవ్ ఆన్ అవుతాం, లేదు అంటే నో అని చెప్తాం. కానీ రేచల్, ఇంత హ్యాపీనెస్ మీ లైఫ్లో ఎప్పుడైనా ఎమోషనల్ అయ్యారా? అంటే నాన్న అంత ఫ్రీడమ్ ఇస్తున్నాడు, మీకు నచ్చిన ఫీల్డ్లో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, ఇంత రేచల్ రత్న ఇంత హ్యాపీగా లీడ్ చేస్తున్న లైఫ్లో ఇప్పుడు ఎమోషనల్ అవ్వలేదా? అయ్యాను, ఎందుకు అవను? డెఫినెట్గా నా లవ్ ఫెయిల్యూర్ అయితే డెఫినెట్గా ఫీల్ అవుతాను. అండ్ దానికంటే ఎక్కువ ది మోస్ట్ ఎమోషన్ అయింది నేను మా డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కడ సినిమాల్లో చూడడం అట్లాంటివి అన్నీ వినడం తప్ప, ఎవరికో జరిగితే నార్మల్గా అలా వింటాం చాలా తక్కువ. అలాంటిది సడన్గా మా ఫాదర్కి హార్ట్ స్ట్రోక్ వచ్చి ఆయన అలా ఉండడం మాత్రం అసలు నేను ఇచ్చాను. నాకైతే బ్లాంక్ అయిపోయినా నేను. నాకు అసలు వేరే ప్రపంచం ఇంకా కనిపించలేదు. అసలు ఈయనకి ఏమైనా జరిగితే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించేసాను నేను. నాకు అసలు అర్థం కాలేదు. బట్ ఎట్లాగో అట్లా సింగిల్గా ఉండి. చాలా కష్టం కదా ఒంటరిగా ఇంట్లో పేరెంట్స్కి. అమ్మగారు ఎక్స్పైర్ అయినప్పుడు నాన్నని చూసుకోవాలి, చాలా కష్టం కదా అది. చాలా. ఎలా ఫేస్ చేశారు ఆ టైంలో? అదే లాస్ట్ 3-4 months నేను 4 months నేను కంప్లీట్ బ్లాంక్ ఉండే. డిప్రెషన్, కంప్లీట్ డిప్రెషన్ ఉండే. అండ్ యాజ్ వెల్ యాజ్ ఎట్లా అంటే నాకు అర్థం కాలేదు అసలు, నాకు ఏం తెలిసి ఏం చేస్తా. ఇప్పుడు పోనీ ఆవిడ లేడీ, సో లేడీకి బెడ్ రిడన్ అయ్యారు, సో నేను ఏదైనా చేయొచ్చని అనుకోవచ్చు. కానీ జెంట్స్ కదా మా ఫాదర్, సో నేను ఎంతవరకు చేస్తాను, ఎంత డాటర్ అయినా. సో బట్ ఎంతవరకు చేయాలో అంతవరకు అయితే నేను చేశాను, ఫుల్ఫిల్ చేశాను. మా డాడీ కూడా చాలా సపోర్ట్ చేశారు. సో మొత్తానికైతే సింగిల్గా ఉండి నేను హెల్ప్ ఎవరిది తీసుకోకుండా ఐ హ్యావ్ మూవ్డ్. అంటే ఆబ్వియస్లీ మా కజిన్స్ వాళ్ళందరూ నాకు హెల్ప్ చేశారు, కానీ 24/7 ఎవరు ఉంటారు, నేనే ఉండాలి కదా. సో మీరు ఒక్కరే మీ నాన్నగారికి? నేను ఒక్కదాన్నే, ఇంకెవరు. ఇప్పుడు ఫైనల్లీ ఎలా ఉంది నాన్నగారికి? హీస్ సూపర్ ఫైన్. అసలు ఓపెన్ హార్ట్ సర్జరీ అయితే మినిమం 2 or 3 months or 6 months రికవరీకే పడుతుంది టైం. కానీ మా ఫాదర్ మాత్రం 1 monthలో కంప్లీట్ రికవరీ అయిపోయి, మాకు లిఫ్ట్ ఉండదు అనమాట. సో మాకు 3rd floorలో ఉంటాం. సో 1 monthలోనే రికవరీ అయిపోయి పైకి కింద బాగానే తిరిగేస్తున్నారు. అంత బాగా 1 monthలో రికవరీ. అసలు డాక్టర్స్ అందరు షాక్.
ఓకే. అదేంటి 1 మంత్‌లోనేంటి ఇంకా వెయిట్ చేయండి. ఇంకో 1 మంత్ రెస్ట్ తీసుకోండి, 2 మంత్స్ రెస్ట్ తీసుకోండి అని మా ఫ్యామిలీ వాళ్ళు, డాక్టర్స్ అందరూ చెప్పారు. రెస్ట్ తీసుకుంటున్నారు ఆయన. బట్ స్టిల్ ఏంటంటే 1 మంత్‌లో చాలా స్పీడ్ రికవరీ అయిపోయేసరికి ఇంకా మేము కొన్ని మా దాంట్లో ఎట్లా అంటే ప్రేయర్ పెట్టుకుంటాం అనమాట. సో అంత మంచిగా జరిగినప్పుడు. సో ఆబ్వియస్లీ ప్రేయర్ పెట్టేసుకున్నాను. నేను 1 మంత్కే పెట్టేసాను. అందరు షాక్. ఏంటి రేచల్ అప్పుడే ప్రేయర్ పెడుతున్నావు, మినిమం 2-3 మంత్స్ ఆగు, దాని తర్వాత పెట్టుకోవచ్చు కదా థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అని చెప్పి అంటా ఉన్నారు. బట్ నేనేముంది నాకు తెలుసు కదా మా ఫాదర్ని నేను డైలీ చూస్తున్నాను. 1 మంత్లో రికవరీ అయిపోయారు ఇంకెందుకు అని చెప్పి పెట్టేసాం అనమాట. ప్రేయర్ మీటింగ్ పెట్టి అసలు అందరు షాక్డ్. 1 మంత్లో అసలు ఎవరు రికవరీ అవుతారు, అలాంటిది ఈ పర్సన్ అయ్యారు అని. సో ఇది బెస్ట్ అనిపించింది నాకు. అందులో చాలా మెమరీస్ ఉన్నాయి అసలు ఆ డేస్లో అయితే. కట్ చేస్తే ఇప్పుడు మీరు ఓన్గా బిజినెస్ కూడా పెట్టారు, యా కేక్ ఆఫ్ హౌస్ ఆఫ్ కేక్. హౌస్ ఆఫ్ కేక్స్. యా, ఎలా ఉంది మీ బిజినెస్? చాలా బాగా రన్ అవుతుంది. ఎందుకు సడన్గా కేక్, హ్యాండ్మేడ్ కేక్ బిజినెస్ అని? నాకు కుకింగ్ బేకింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్. సో నాకు చిన్నప్పటి నుండే ఉండేది ఆశ చెయ్యాలి ఏదో ఒకటి అని చెప్పి. అది కూడా ఏంటి, ఇప్పుడు నేను ఎక్కువ కార్టూన్కి బాగా ఫ్యాన్ అనమాట. కంపేర్ చేస్తే మూవీస్ కంటే కార్టూన్స్ ఎక్కువ చూస్తాను. ఓకే. సో ఆ కార్టూన్స్లో చూసి 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 నాకు ఆ కేక్స్ అవన్నీ చాలా టేస్టీగా అనిపించి నేను కూడా ట్రై చేయాలి కదా అని చెప్పి లాక్డౌన్ టైంలో దొరికింది సంది అని చెప్పి ట్రై చేసా. అవి అంత బాగా హిట్ అవుతాయని నేను అసలు అనుకోలేదు. ఎలా ఉంది ఇప్పుడు బిజినెస్? ఇట్స్ గోయింగ్ గుడ్ యాక్చువల్లీ. ఎలా చార్జ్ చేస్తారు కేక్ కాస్ట్? డిపెండ్స్ అనమాట ఫ్లేవర్ వైజ్గా. సో నేను కంప్లీట్గా హోమ్ బేకింగ్. సో నేను హోమ్ బేకింగ్లో చేసుకుంటూ ఉన్నాను కాబట్టి బేకరీ స్టైల్ కాదు కాబట్టి సో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి చెప్పాలంటే. కాస్టింగ్ కూడా ఆబ్వియస్లీ హై ఉంటుంది అనుకోండి. బట్ అంటే మామూలుగా కేజీ ఫ్లేవర్ వైజ్ అయితే ఫ్లేవర్ వైజ్ ఫ్లేవర్ కాస్ట్లీ అంటే ఎంత ఉంటుంది కాస్ట్లీ కేక్ అంటే మీ దగ్గర? బాగా కాస్ట్లీ అంటే కంప్లీట్ చాక్లెట్ అంటే విత్ చాక్లెట్తో కలిపి అయితే 1900 ఒక కేజీ. 1900 కేజీ. ఓకే. ఫీడ్బ్యాక్ ఏమైనా వచ్చిందా మీ కేక్ టేస్ట్ చేసిన వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్? నాకు అసలు రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారు ఎక్కువ. ఓకే. కొత్త కస్టమర్స్ కంటే నాకు హ్యాపీగా నాకు రిపీటెడ్ కస్టమర్సే ఉన్నారు. ఎవ్రీ మంత్లీ ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు. సో ఎవ్రీ పర్టికులర్ డేట్స్కి వాళ్ళ ఫంక్షన్స్కి ఇంకా రెగ్యులర్గా నాకు ఇచ్చే రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారు కాబట్టి నేను హ్యాపీగా ఉన్న వాళ్ళతో. సో వాళ్ళకి చాలా బాగా నచ్చింది కాబట్టే కదా రిపీటెడ్గా ఇస్తున్నారు. అండ్ ఆబ్వియస్లీ ఎవరైనా నాకు రివ్యూస్ ఇస్తే చాలా వరకు నాకు యాక్చువల్లీ నా ఫోన్ చేంజ్ చేసా. సో చాలా రివ్యూస్ పోయినాయి. సో ఎంతవరకు అయితే ఇంక తర్వాత చేస్తున్న కేక్స్కి రివ్యూస్ వస్తున్నాయో ఇంకా అవన్నీ ఆబ్వియస్లీ నేను స్క్రీన్ షాట్ తీసి నా ఇన్స్టా పేజ్లో ప్రమోట్ చేస్తాను. అవి చూసుకునే కదా ఇంకా రిమైనింగ్ న్యూ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ చూసే కదా. కానీ మీ లైఫ్ జర్నీకి వస్తే అంటే ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, కొన్ని బ్రేకప్స్, నాన్నగారి హెల్త్ బాగాలేకపోయిన తర్వాత నీకు నచ్చిన ఈ ఫీల్డ్లో. బట్ మూవీస్ నేను చెయ్యాలి అంటే ఇప్పుడు నేను మూవీస్ చేయాలి అని మీకు అనిపిస్తుంది కదా, అది ఈజీ అంటే నేను ఏదో ఒక రోజు ఒక పెద్ద యాక్ట్రెస్ అవుతాను ఇలాంటి నమ్మకం ఏమైనా ఉందా మీకు? ఉంది. నమ్మకం లేకపోతే ఇంత దూరం అయితే నేను రాలేను కదా. సో డెఫినెట్గా నాకు నమ్మకం ఉంది. ఛాన్స్ వస్తే డెఫినెట్గా ఐల్ బి గివింగ్ మై బెస్ట్. అండ్ అంత ఈజీ అయితే కాదు ఈ జర్నీ, డెఫినెట్గా హార్డ్ ఉంటాయి. అసలు ఒక్కొక్కసారి ఫెడప్ కూడా అయిపోతాము. నేను ఆ స్టేజ్ కూడా వెళ్ళేసి వచ్చాను. సో బట్ ట్రయల్ చేయడంలో ఇప్పుడైతే ప్రాపర్గా ఫిక్స్ అయిపోయారు, ఇంకా ఇండస్ట్రీని అంతే ఖచ్చితంగా ఏదో ఒకటి తెలుసుకొని వెళ్ళిపోదాం అంతే. కానీ మీరు ఒక సైడ్ మీ బిజినెస్, ఇంకొక సైడ్ ఫిలిం ఇండస్ట్రీ, ఇట్లా అన్నీ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను. ఓకే. కానీ నెగిటివ్ కామెంట్స్ అంటే మీ కొలీగ్స్ కానీ లేదా మీ బంధువుల నుంచి కానీ ఎందుకు ఈ అమ్మాయికి ఈ సినిమాలని అవని ఇవని ఇలాంటి నెగిటివ్స్ విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చాలామంది నాకు ఫ్యామిలీలో అన్నారు, మాది వేరే రిలీజియన్ రైట్. సో మా రిలీజన్లో ఏంటంటే అంటే మా ఫ్యామిలీలో మా రిలీజన్ అందరిని అన్ను. సో మా దాంట్లో మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే యాక్సెప్ట్ చేయలేదు. మూవీ ఇండస్ట్రీకి ఎందుకు వెళ్తున్నావు, తప్పు, మనం అసలు అలా వెళ్ళొద్దు, అసలు ఈ అమ్మాయి చెప్పిన మాటే వినదు, అసలు అది ఇది అని అసలు చిన్నప్పటి నుండి నేను కొంచెం తేడా. సో దానివల్ల అంటే ఆ జనరేషన్స్ కూడా తేడా ఉంటాయి. అంటే లైక్ వాళ్ళ జనరేషన్స్ వేరు ఉంటుంది, ఇప్పుడు జనరేషన్స్ ఇంకా హైదరాబాద్లో అంటే కల్చర్ కొంచెం వేరు ఉంటుంది కదా. అంటే నాకు ఈ హైదరాబాద్లో ఉండే నా రిలీజన్ వాళ్ళే అన్నారు, నా ఫ్యామిలీ వాళ్ళే అన్నారు, అసలు మనం చేసేది ఏంటి, నువ్వు చేసేది ఏంటి, అసలు మనది ఫ్యామిలీ ఎట్లా ఉంటుంది, మంచిగా చదువుకొని మన కజిన్స్ వాళ్ళందరూ అబ్రాడ్ వెళ్ళారు, నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళావు, అది ఎందుకు ట్రై చేయవు, అది ఇది మనీ ఉన్నాయి కదా, ప్రాబ్లం ఏంటి, అది అందరూ అన్నారు చాలామంది. కానీ నేను ఎవరిని పట్టించుకోలే. అలా కొన్ని ఫంక్షన్స్ కూడా అటెండ్ అవ్వకుండా ఇంట్లోనే ఉండిపోయేదాన్ని నేను.
ఎప్పుడు ఒకటేనా సోది నాకు నచ్చదు. ఓన్లీ మీరు చేసేది మీ నాన్నగారికి యాక్సెప్టబుల్ ఉంటే చాలు, నాకు నా ఫ్యామిలీకి యాక్సెప్ట్ చేస్తున్నారు, నేను సాటిస్ఫైడ్ ఉన్నా. ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ మీద కానీ సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ చూసి కానీ ఎప్పుడైనా కోపం వచ్చింది అంటే తిట్టేయాలన్నంత ఇది చాలా వచ్చాయి. తిడతారు అంటే బూతులు మాట్లాడతారా మీరు? చాలా మాట్లాడతాం, 100% మాట్లాడుకుని అనుకుంటా. నేను అంత బాగా మంచిగా నా వెబ్ సిరీస్ నా తేజ్ ఇండియాలో అంత బాగా నేర్చుకున్నాక ఇంకా మాట్లాడకుండా ఎందుకుంటాను. అంటే రీల్ వేరు రియాలిటీ వేరు కదా. అవును, రీల్ అంటే ప్రాంప్టింగ్ చెప్తారు, ఆ డైలాగ్ మీరు చెప్పాలి. బట్ రియల్ వేరు కదా, రియల్ లైఫ్ వేరు ఉంటుంది కదా. అట్లా అంటే అవన్నీ చేసి చేసి అలవాటు అయిపోయింది కదా. సో ఆబ్వియస్లీ కోపం వస్తే వస్తుంది, కానీ బాగా క్లోజ్ ఉన్న వాళ్ళ మీదనే తీస్తాం. చాలా తక్కువ నేను తీయడము. ఇలా ఇన్ కేస్ ఇన్స్టాగ్రామ్లో ఇలా మెసేజెస్ ఏమైనా పిచ్చి పిచ్చిగా వచ్చిందంటే కొన్నిటిని పట్టించుకుంటా. రిప్లై ఇచ్చారు ఎప్పుడన్నా బూతులు పెట్టిన కామెంట్స్? అస్సలు రిప్లై ఇవ్వను. ఇంకా బాగా మరీ టూ మచ్గా ఉంది అని అనుకుంటే మాత్రం చాలా తక్కువ ఇప్పటిదాకా. వాళ్ళ పేజ్ని స్క్రీన్ షాట్ తీసి ఇన్స్టాలో స్టోరీలో పెట్టి రీపోస్ట్ చేయండి అని చెప్పి ఏదో ఒకటి పెట్టేస్తాను, నేను కూడా రిపోర్ట్ చేసి బ్లాక్ చేసేస్తాను. అంతే. ఎంతమంది నన్ను చేస్తాం, అందుకని చెప్పి చాలా వరకు ఇప్పుడిప్పుడే కొంచెం మరి మీ రీల్స్కి నెగిటివ్ కామెంట్స్ తక్కువ వస్తుంటాయి? మీ రీల్స్కి నెగిటివ్ వస్తూ ఉంటాయి, పాజిటివ్ వస్తుంటాయి, కానీ కంపేర్ చేస్తే నాకు పాజిటివ్ ఎక్కువే వచ్చాయి ఇప్పటిదాకా. నెగిటివ్ ఎక్కడన్నా కొంచెం పురుగులు ఉంటారు అక్కడక్కడక్కడ, వాళ్ళే వస్తారు. సో వాళ్ళు కొంచెం డీల్ చేసుకున్నామంటే సెట్ అయిపోతుంది. డిలీట్ చేస్తారా నెగిటివ్ కామెంట్స్ వస్తే? చాలా వరకు డిలీట్ చేసేదాన్ని ఒకప్పుడు, ఇప్పుడు తర్వాత వదిలేసే పోండ్రా ఎంతసేపు అని డిలీట్ చేస్తాను. ఇప్పుడు 1 2 పోస్టులు ఉన్నాయంటే నేను డిలీట్ చేసుకుంటాను. 400 పోస్టులు ఉన్నాయి, 400 పోస్టులో ఎంతమంది ఎవరెవరు ఏ బ్యాడ్ కామెంట్లు పెట్టారో ఎవరికి తెలియదు కదా. ఎవ్రీ 1 hour నేను చెక్. నాన్నగారు చూస్తారా ఇన్స్టాగ్రామ్ మీరు చేసేటి? కానీ ఆయనకి ఇన్స్టాగ్రామ్ లేదు, ఆయనకు ఓన్లీ ఫేస్బుక్కే. నేను అది క్రియేట్ చేసి ఇచ్చాను, సో ఆయన అందులో బిజీ ఉన్నారు ఫేస్బుక్లో. బట్ ఫేస్బుక్లో కూడా నేను రీపోస్ట్ చేసుకుంటూ ఉంటాను, కానీ నాకు ఎప్పుడు ఫేస్బుక్లో బ్యాడ్ కామెంట్స్ ఏం రాలేదు. ఓన్లీ ఇన్స్టాలో ఎప్పుడన్నా వచ్చేది. మా డాడీకి ఇన్స్టాగ్రామ్ తెలియదు వాడడం, సో ఈ వాజ్ లైక్ ఓకే. అంటే ఇప్పుడు మూవీస్ ఏదైతే మూవీస్కి వచ్చేస్తే ఇప్పుడు చాలా లేటెస్ట్ చాలా చాలా పెద్ద సక్సెస్ అయ్యాయి, పులిమేర కానీ చాలా మూవీస్. మీరు మూవీస్ చూస్తుంటారుగా? చాలా తక్కువ. ఓకే, అంటే ఏ హీరోతో నెక్స్ట్ మీరు యాక్ట్ చేయాలి ఒకవేళ అవకాశం వస్తే? అలా ఏం లేదండి, న్యూ కమర్స్ అయినా హ్యాపీ, ఇంకా కంఫర్టబుల్ అవుతా. పెద్ద పెద్ద హీరోస్తో కానీ ఇలా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్తో చేయాలంటే ఫస్ట్ థింగ్ ఆపర్చునిటీ రావాలి, వచ్చిన తర్వాత వాళ్ళతో నేను కంఫర్టబుల్ అవ్వాలి. అండ్ అంత పెద్ద యాక్టర్ దగ్గర నేను చేస్తున్నానంటే ఆబ్వియస్లీ నేను ఆయన లెవెల్ దగ్గరికి రావాలి కదా. సో డైరెక్ట్గా నేను అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదు, న్యూ కమర్స్ దగ్గర నుండి స్టార్ట్ చేసుకుంటే స్టెప్ ఎక్కుతా. ఓకే, స్టోరీ చూసుకుంటారా మీరు? ఒకవేళ సినిమా అవకాశం వచ్చింది కదా చేద్దామంటే చేద్దామన్నట్టు చూస్తారా? స్టోరీ కంపల్సరీ, స్టోరీ ఇచ్చేది ఒకటైనా హిట్ ఇవ్వాలి అంతే. ఓకే, ఫైనల్లీ రేచల్ రత్న, థ్యాంక్ యూ సో మచ్. మేము పిలవగానే మా ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఇంకా ఫ్యూచర్లో మంచి పెద్ద యాక్ట్రెస్ అవ్వాలి, వెబ్ సిరీస్ నుంచి డైరెక్ట్ 17mm మెరవాలని కోరుకుంటూ, అలాగే మీ హౌస్ ఆఫ్ కేక్స్ తర్వాత ఫిలిం ఇండస్ట్రీ రెండుని జాగ్రత్తగా డీల్ చేస్తూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.